సూర్యాపేట జిల్లా చిలుకూరులోని సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల విద్యార్థులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని మంత్రి తెలిపారు. ప్రత్యేక నిధి నుండి స్కూల్ డెవలప్మెంట్ కోసం 10 లక్షల రూపాయలను తక్షణమే మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. స్కూల్కు రావడానికి త్వరలోనే రోడ్డు నిర్మాణం చేస్తాం. నీట్ ఐఐటి పుస్తకాల కొనుగోలు కోసం 5 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరి మీ ఊరికి రోడ్ ఈ స్కూల్ కాలేజ్ కి రోడ్లు బాగా చేయడానికి అంటే అంత రోడ్డు వైపులా గడ్డి చెట్లు పెట్టి మొత్తం సరే 2024 సంవత్సరం పూర్తి కావడం, రేపటి నుంచి మధ్యరాత్రి నుంచి 2025 సంవత్సరం మొదలు కావడం, సరే సంపూర్ణ సామాజిక న్యాయం కోరుకునే నేను ఇది ఏ విధంగా ఇది గడపాలని నేను ఆలోచన చేసి ఈరోజు మరి నిరుపేద పిల్లలు, ఎక్కువ శాతం దళిత పిల్లలు, దళిత విద్యార్థులు చదువుకునే ఈ యొక్క విద్యా సంస్థలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ మొత్తం 520 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ క్యాంపస్లో చదువుకుంటున్నారు. నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి నేను ఈరోజు ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా మరి పిల్లలతో కలిసి వాళ్ళు ఏ భోజనం వాళ్ళకి నార్మల్గా సర్వ్ అయ్యే భోజనం వాళ్ళతో చేసి వాళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ క్యాంపస్కి రావడం జరిగింది. ఈరోజు నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్